హలో ఫ్రెండ్స్, ఎస్ఐపి 5000 తోటి 1 CR కి మనం రీచ్ అవ్వాలి అనే విషయం అనేది మీకు ఇదివరకు నేను ఒక చిన్న వీడియోలో చేశాను. ఇవాళ ఒక 3000 ఎస్ఐపి ఒక్క 20 సంవత్సరాలు నేను కంటిన్యూ చేస్తే నేను 1 CR రీచ్ అవుతానా? ఇది పాసిబులా? ఇది కరెక్టా రాంగా అనే విషయం మనం ఈ పర్టికులర్ వీడియోలో చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ప్రతిసారి ఇన్వెస్ట్మెంట్ చేసే వెనకాల చిన్న ఎస్ఐపిని కూడా మనం ఇగ్నోర్ చేసుకుంటాము. కానీ ఇక్కడ ప్రతి ఇన్వెస్టర్కి తెలియాల్సిన విషయం ఏంటంటే, ఎస్ఐపి కంటిన్యూస్గా మనం రన్ చేసుకుంటా ఉంటే మనం మ్యాసివ్ వెల్త్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో సోషల్ మీడియా వల్ల మనం రాంగ్ ఐడియాస్ తోటి మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్కి మనం వెళ్తాము, డిసప్పాయింట్ అవుతాము, డిస్కంటిన్యూ చేస్తాము. ప్లస్ మన డిసిషన్స్ మనం కరెక్ట్ తీసుకోలేదు అనే ఆలోచనతోటి కూడా మనిషి ముందుకు ఆలోచిస్తాడు. సో ప్రతిసారి ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ని, ప్రతి ఒక్క పర్సన్ తోటి డిస్కస్ చేసుకుంటా వెళ్తాడు. నేను ఈ ఎస్ఐపి స్టార్ట్ చేశాను, ఈ ఎస్ఐపి స్టార్ట్ చేయడం వల్ల కరెక్టా రాంగా, డిసిషన్ రైటా రాంగా అనేది ప్రతిసారి క్రాస్ చెక్ చేసుకుంటాడు. సో అలాంటిది ఎందుకు, ఏంటి, ఏ విధంగా మనం ఆలోచన ఉండాలి అనే పాయింట్స్ తోటి మనం ఈ సెషన్ తీసుకుంటున్నాము. ముందుగా ఎస్ఐపి బేసిక్ ఫీచర్స్ మనం మళ్ళీ రిమైండ్ చేసుకుందాము. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ప్రతి నెల ఒక రోజు మనం 5th డేట్ అనేది మనం ప్లాన్ చేసుకుంటే, అంటే ప్రతి నెల ఆ 5th డేట్కి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. ఎగ్జాంపుల్ ప్రకారంగా ఒక 20 సంవత్సరాల కోసం మనం ప్లాన్ చేసుకుంటున్నాము. ఇంత ఎక్కువ టైం కోసం మనం ఆ ప్లాన్ చేసుకుంటుంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. ప్లస్ ఫ్రెండ్స్, ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మార్కెట్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో దాదాపు ఒక 11 మెయిన్ కేటగిరీస్, మనం సబ్ కేటగిరీస్ ఉంటాయి. సో ప్రతి ఒక్క ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఒకేలాగా అనే ఆలోచనతోటి మీరు ఉండకూడదు. ప్రతి ఒక్క ఈక్విటీ స్కీమ్కి వేరే థాట్ ప్రాసెస్ తోటి డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఎస్ఐపి చేయడం వల్ల పవర్ ఆఫ్ కంపౌండింగ్ అంటాము, రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటాము, ఫైనాన్షియల్ డిసిప్లిన్ కూడా ఎస్ఐపి అనేది ఇచ్చింది. సో నెక్స్ట్ ఫ్యూ స్లైడ్స్లో ఫస్ట్ మనం పవర్ ఆఫ్ కంపౌండింగ్ ఏంటి ప్లస్ రూపీ కాస్ట్ యావరేజింగ్ తెలుసుకున్న తర్వాత మనం ఫర్దర్గా మూవ్ అవుదాము. సో ఇక్కడ పవర్ ఆఫ్ కంపౌండింగ్. సో ఇక్కడ పవర్ ఆఫ్ కంపౌండింగ్లో ఏం జరుగుతుందంటే, రిటర్న్స్ మీద మనం బెనిఫిట్ పొందుతూ ఉంటాము. సో రిటర్న్స్ మీద మనకి బెనిఫిట్ వస్తూ ఉంటే దానివల్ల మనకి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ టైంకి మనకి ఆ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇచ్చింది. సో ఏ విధంగా స్టార్టింగ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసాము, దానివల్ల ఆ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ మీద కూడా ఆ రిటర్న్ మనకు వచ్చింది. సెకండ్ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది, ఆ రిటర్న్ వచ్చినది మళ్ళీ మనం రీఇన్వెస్ట్మెంట్ చేస్తాము మార్కెట్లో. మూడోది, ఫ్యూచర్ రిటర్న్స్ కౌంట్ చేసినప్పుడు మనం పెట్టిన మొదటి ఇన్వెస్ట్మెంట్ ప్లస్ పెట్టిన రిటర్న్స్ రెండు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో దీనికి మనం చక్రవడ్డీ అనేది మనం చెప్పుకుంటాము, కంపౌండ్ ఇంట్రెస్ట్ చెప్పుకుంటాం. చిన్నప్పుడే మనం స్కూల్లో చదివాము. సో అదే పవర్ ఆఫ్ కంపౌండింగ్ మనకి ఎస్ఐపి అనేది తీసుకొచ్చింది. రూపీ కాస్ట్ యావరేజింగ్. సో రూపీ కాస్ట్ యావరేజింగ్ మనం ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీకి మనం కౌంట్ చేస్తాము. సో మార్కెట్ కండిషన్స్ ఏమి ఉన్నా కూడా మనం దాని గురించి ఆలోచించుకోకుండా ఒక ఫిక్స్డ్ అమౌంట్ మనం ప్రతి నెల, ప్రతి వారం, ప్రతి రోజు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో అలా చేయటం వల్ల మనం యాక్చువల్గా మనం పర్చేసింగ్ కాస్ట్ టైంతో పాటు దానికి బ్యాలెన్స్ అవుతుంది, ఆర్ చాలా చాలా తక్కువ ఉంటుంది. దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి మనం అర్థం చేసుకుందాము. సో జనవరి నెలలో 5,000 తోటి నేను ఇన్వెస్ట్మెంట్ చేశాము. మార్కెట్లో ఒక యూనిట్ అనేవి 50 రూపాయలు. ఎన్ని యూనిట్ వచ్చినాయి మనకి? 100 యూనిట్లు మనం తీసుకున్నాము. రెండో నెల ఫిబ్రవరి అక్కడ మనం మళ్ళీ 5,000 ఇన్వెస్ట్మెంట్ చేశాము. మనకి అనేవి తగ్గిపోయి 40 రూపాయల దాకా వచ్చింది. సో మనకి ఎక్కువ యూనిట్లు వచ్చింది. సో ఇక్కడ ఎస్ఐపిలో ఇంకొక విషయం తెలుసుకోండి, మార్కెట్ పడినప్పుడు మన ఎక్కువగా బేసిక్లీ మనం భయపడుతూ ఉంటాము, కానీ అక్కడ ఒక మంచి జరిగేది ఏంటంటే యూనిట్స్ ఎక్కువగా మనం బెనిఫిట్ పొందుతాము. అదేవిధంగా మార్కెట్ పెరిగినప్పుడు ఎనేవి పెరుగుతుంది, కానీ ఎన్ని యూనిట్లు వస్తుంది మనకి? యూనిట్లు తగ్గిపోయింది. సో ఇక్కడ 3 నెలల తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ చేశాము 15,000, ప్రతి నెల 5,000 ప్రకారంగా మొత్తం కలుపుకుంటే ఇక్కడ 15,000 కనిపిస్తుంది. ఎన్ని యూనిట్లు మనకు వచ్చినాయి? 306 యూనిట్లు. సో దీనికి నేను యావరేజ్ తీసుకుంటుంటే 15,000 నేను ఇన్వెస్ట్మెంట్ చేశాము, ఎన్ని యూనిట్లు నాకు వచ్చినాయి? సో ఒక యూనిట్ విలువ నాకు 3 నెలల తర్వాత నాకు కనిపిస్తే అది 49 రూపీస్. సో మార్కెట్లో అనేవి ఎంత నడుస్తుంది? 62 రూపాయలు. కానీ నాకు పర్ యూనిట్ కాస్ట్ ఎంత అవుతుంది? 50 రూపాయల కన్నా ₹1 తక్కువ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో అందుకోసమే ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటుంటే ఖచ్చితంగా మనం ఒక 15
15, 20, 25, 30 సంవత్సరాలు ఖచ్చితంగా ఇంత లాంగ్ టైం డ్యూరేషన్ కోసం ప్లాన్ చూసుకొని దాన్ని డిసిప్లిన్ వేగా హోల్డ్ చేయండి. అప్పుడు మార్కెట్లో ఉన్న ఎన్ఏవికి ప్లస్ మీ ఎన్ఏవికి చాలా చాలా ఎక్కువగా వేరియేషన్ రావడం జరుగుతుంది. అక్కడ మీకు బెనిఫిట్ అనేది కూడా అద్భుతంగా మీరు రిసీవ్ చేసుకుంటారు. సో మన ఎగ్జాంపుల్ ప్రకారంగా ఎస్ఐపి 3000 20 సంవత్సరాల కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. సో 240 నెలలు అవుతుంది. ఆ 240 నెలల్లో మనం ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసాము 7,20,000. సో 7,20,000 ప్రకారంగా మనం ఎస్ఐపి అమౌంట్ మనం ఇస్తున్నాము. సో ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్, సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ప్రతిసారి ఖచ్చితంగా మనం ఈ పదం అనేది కరెక్ట్గా గుర్తుంచుకోవాలి. మనం పెట్టుబడి పెట్టినప్పుడు మనం ఎంత ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాము అనేది చాలా చాలా క్లియర్గా మనం ఉండాలి. సో అది మనం ఇక్కడ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 10% ప్రకారంగా మనం ప్లాన్ చేసుకుంటే మనం అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుంది మనకి, ఒక 20 నుంచి 22 lakhs, ఒక 7,20,000 తోటి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే దగ్గర దగ్గర మనకి 20 నుంచి 22 లక్షల దాకా మనం పొందొచ్చు. 12% తోటి అదే విధంగా చూడండి రేంజ్, 15% తోటి రేంజ్ చూడండి, 18% తోటి ఇక్కడ ఉంటుంది. సో 18% తోడు కూడా నాకు 1 కోటి రూపాయలు నేను 20 సంవత్సరాల్లో అచీవ్ చేయలేను. సో ఇది చాలా చాలా క్లియర్గా ఉండాలి. సో మన ఆన్సర్ మనం దేనితోటి మొదలు పెట్టాము, ఆ మొదలు పెట్టిన ప్రశ్నకి ఏంటంటే ఈ 20 సంవత్సరాల్లో 3,000 నేను ఎస్ఐపి చేస్తే నేను రీచ్ అవుతానా? సో క్లియర్ కట్ ఆన్సర్, ఆనెస్ట్ గా మనం ఆన్సర్ చెప్పుకోవాలి, నో, అది క్లియర్ గా ఉండాలి. అప్పుడే మనం నెక్స్ట్ సొల్యూషన్ కి మనం వెళ్తాము. సో ఇక్కడ 3,000 ఎస్ఐపిని చేసుకుంటే నేను ఈ 20 సంవత్సరాల్లో పెట్టుబడి పెట్టింది నేను ఆ టార్గెట్ అనేది నేను రీచ్ చేయలేను. సో క్లెయిమ్స్ బేసికలీ మిస్లీడ్ అవుతాయి. సో దీనితోటి మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియాస్లో యావరేజ్గా ఒక 25-30% యాన్యువల్ రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తోటి ప్లానింగ్ అనేది ప్రొజెక్షన్ అనేది చేస్తారు. సో ఇది చాలా చాలా రాంగ్ ప్రొజెక్షన్. సో ఎప్పుడైనా మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి మనం మాట్లాడుకుంటుంటే ఖచ్చితంగా మనం ఈక్విటీ 12 నుంచి 15%, సో 12 ఒక మినిమం, మాక్సిమం ఒక 15%, ఇది కూడా డిపెండ్ అవుతుంది మనం ఎటువంటి ప్రొడక్ట్ ఈక్విటీ స్కీమ్స్ మనం ఎన్నుకున్నాము. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ మీద మనం దృష్టి పెట్టాలి. సో దీంతో ఏ విధంగా మనుషులు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి చాలా కోటీశ్వర్లు దాకా వెళ్ళిపోతున్నారు. సో మనం చేయాల్సిన మార్పులు, సో ఇందాక మనకు చిన్న ప్రాబ్లం అనేది కనిపించింది. సో మనం ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ మనం 18% వచ్చినా కూడా మనకి లాభం అనేది రాట్లా. సో దీంట్లో ఏం జరుగుతుందంటే దీంట్లో ఎస్ఐపి అమౌంట్ పెంచడం జరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ డ్యూరేషన్ మార్చడం జరుగుతుంది. సో 20 సంవత్సరాలు మీరు రీచ్ అవ్వరు, మీరు 25 సంవత్సరాలు ఆగాలి, 30 సంవత్సరాలు ఆగాలి, 35 సంవత్సరాలు. సో ఇన్వెస్ట్మెంట్ డ్యూరేషన్ అది. మూడోది ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ, మనం మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే విధానం అనేది మనం మార్చుకునే ఆలోచన తోటి వెళ్తున్నాం. సో మొదటి సొల్యూషన్ ఏంటంటే స్టెప్అప్ ఎస్ఐపి. సో స్టెప్అప్ ఎస్ఐపిలో మొదలు పెట్టిన తర్వాత ప్రతి సంవత్సరం ఒక పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ పర్సెంటేజ్ ఎలా ఉంటుందంటే మొదటి సంవత్సరం మనం పెట్టిన 3,000 12 నెలల దాకా 3,000 ఉంటుంది. 13వ నెల అంటే ఒక సంవత్సరం దాటిన తర్వాత మన ఎస్ఐపి అమౌంట్ 10% తోటి ఇంక్రీజ్ అవుతుంది, అంటే 3,300. సో ఈ విధంగా మనకి ఇంకొక 12 నెలలు దాటిన తర్వాత 25వ నెల మనం చూస్తే అక్కడ 3,600. సో ఈ విధంగా మనకి స్టెప్ అప్ ఎస్ఐపి అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. సో ప్రతి సంవత్సరం మనం పెట్టుబడి ఆటోమేటిక్లీ 10% తోటి పెంచుకుంటా ఎక్స్పెక్టెడ్ రిటర్న్ తోటి మనం వెళ్తుంటే దగ్గర దగ్గర మనం 90 నుంచి 1 కోటి రూపాయల దాకా మనం టార్గెట్ అనేది రీచ్ అవుతున్నాము. సో శాలరీ పెరగటం వల్ల రియలిస్టిక్ గా మనం క్యాల్కులేషన్ చేసుకుంటుంటే చాలా దగ్గర మనం అనుకున్న టార్గెట్ కి చాలా దగ్గరగా మనం వెళ్ళిపోతున్నాము. సో ఇందాక నేను చెప్పాను కదా, రెండో సొల్యూషన్ ఇన్వెస్ట్మెంట్ టైం మనం పొడిగించాలి. సో 20 సంవత్సరాలు కాదు, 25, 30 సంవత్సరాల దాకా మనం ఉంటే ఒక 12-14% రేంజ్ తోటి మనం వెళ్తుంటే దగ్గర దగ్గర మనం 90 నుంచి 1 కోటి రూపాయలు. సో ఇక్కడ ఒక పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే టైం మనకి చాలా ముఖ్యం అమౌంట్ కన్నా. మనం ఈ పర్టికులర్ సొల్యూషన్ తోటి మనకు అది తెలుస్తుంది. సో మూడో సొల్యూషన్ ఏంటంటే బోనస్ వచ్చినప్పుడు ఎస్ఐపి చేసుకుంటున్నాము, కానీ మధ్య మధ్యలో మనం ఒక లంసమ్ ఇన్వెస్ట్మెంట్ కూడా మనం కంటిన్యూ చేసుకుంటున్నాము. సో మనం ఉద్యోగం చేసినప్పుడు మనకి బోనస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ బోనస్ వచ్చిన అమౌంట్ మనం మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. సో ఇండైరెక్ట్లీ మనకి సంవత్సరంలో ఒక 25,000 నుంచి 50,000 దాకా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా వెళ్తున్నాము. సో ఎస్ఐపి 3,000 అనే దానికి మనం నేర్చుకునేది ఏంటంటే ఒకటి డిసిప్లిన్ నేర్చుకుంటున్నాము. మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఇన్ఫ్లేషన్ అనే ఒక చిన్న ఫైనాన్షియల్ హర్డల్ ని మనం దాటుతున్నాము. ఒక
లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేసుకుంటానికి ఒక అలవాటు అనేది మనం తీసుకున్నాము, ఫైనాన్షియల్గా మనం స్ట్రాంగ్ అవుతున్నాము, కాన్ఫిడెంట్గా మనకే వస్తుంది. సో నేను ప్రతిసారి చెప్పేది ఏంటంటే బ్యాంకులో లేకపోతే ఫైనాన్షియల్ అసెట్స్ మనకి ఎప్పుడు అండగా ఉంటుంది. సో ఇది పెంచుకోండి. రియల్ ఎస్టేట్స్ అనేది ఏంటంటే సమయానికి అది ఎంతవరకు ఉపయోగపడిద్ది అనేది మనం చెప్పలేము, సమయానికి అమ్మాలన్నా కూడా మనం అమ్ముకోలేము. సో అలాంటి సిచ్యువేషన్లో మనకి సపోర్ట్ చేసేది ఫైనాన్షియల్ అసెట్స్. సో దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫైనాన్షియల్ అసెట్సా లేకపోతే ఫిజికల్ అసెట్సా, ఏది ఎంత ఉండాలి, ఎంతవరకు మనం మెయింటైన్ చేసుకోవచ్చు అనే విషయం నేను మనం తర్వాత మాట్లాడుకుందాము. సో నాట్ ఇన్స్టెంట్ కరోడ్పతి స్టేటస్. సో కోటేశ్వరుడు మనం అవ్వాలి రేపటికి రేపు మనం అయిపోవాలి, లేకపోతే ఒక సంవత్సరంలో అయిపోవాలి, లేకపోతే 3 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో నాకు ₹1 కోటి వచ్చేసేయాలి అనే తాపత్రతోటి మనుషులు చాలా చాలా రాంగ్ డిసిషన్స్ తీసుకుంటున్నారు. మార్కెట్లో ఎంతో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. 1000 మందిలో ఒక్క మనిషి ఎక్కడో రీచ్ అవుతాడు, మిగతా 99 మనుషులు అనేది ఆ రాంగ్ ఇంటెన్షన్ తోటి డబ్బులు పోగొట్టుకుంటున్నారు మార్కెట్లో. సో మైండ్ సెట్ అనేది చాలా చాలా క్లియర్గా ఉంటుంది. ఎస్ఐపి అనేది మనకి ఒక మంచి దారి చూపించింది, కానీ క్విక్ రిచ్ కోటేశ్వరి రేపటికి రేపు నేను కోటేశ్వరి అయిపోవాలి అనే ఆలోచన ఉంటే ఎస్ఐపి ఎప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉండదు, ఇంకా ఒక రైట్ సొల్యూషన్ కూడా కాదు. సో రిచ్ అవ్వాలి కానీ ఒక ప్రాసెస్తో అవ్వాలి. సో చిన్నగా మొదలు పెడదాము, చిన్నగా మనం మార్కెట్లో అమౌంట్ పెరిగింది, లాంగ్ టర్మ్లో మనం చేరుకున్న ప్లేస్ మనం చేరుకుంటా వెళ్తాము ఫ్రెండ్స్. సో ఫైనలీ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎస్ఐపి 3000 తోటి మొదలు పెడుతుంటే నేను 20 సంవత్సరాల్లోనే రీచ్ అవుతానా? సో ఆన్సర్ నో. రీచ్ అవుతాము కానీ స్టెప్ అప్ ఎస్ఐపి స్ట్రాటజీ తోటి మనం వెళ్తే అక్కడ మనం చేరుతాము. డిసిప్లిన్, టైం ప్లస్ ఈ రెండు మనం ఇన్వెస్ట్మెంట్ తోటి మనం ఫాలో చేసుకుంటే డెఫినెట్లీ ఖచ్చితంగా మనం ఏంటంటే ఒక మంచి వెల్త్ క్రియేట్ చేసుకునే ప్రాసెస్లో మనం వెళ్తాం ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే ఎస్ఐపి ఒక మంచి అద్భుతమైన జీవితం మనకి ఇచ్చింది. ఇక్కడ టైం, గ్రోత్, ఇంకా పేషెన్స్ తోటి మనం వెళ్తుంటే డెఫినెట్లీ అది మన జీవితాలే బాగు చేసిద్ది. సో ఫైనల్గా నేను చెప్తాను ఫ్రెండ్స్, నేను ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని. సో ఇది నా బేసిక్లీ ఏజెన్సీ డీటెయిల్స్ ప్లస్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మీరు ఈ పర్టికులర్ మొబైల్లో మీరు వాట్సాప్ చేయొచ్చు, ఆర్ కావాలంటే మీరు ఈమెయిల్కి మీరు మీ డీటెయిల్స్ అనేది మీరు ఇస్తే డెఫినెట్లీ నేను మీకు చేయాల్సిన సహాయం డెఫినెట్లీ నేను మీకు గైడెన్స్ ఇస్తాను. ప్లస్ ఇన్వెస్ట్మెంట్ అనే ప్రాసెస్ కూడా నేను మీకు ఇంప్లిమెంట్ చేసి మీకు ఆ ప్రాసెస్ అనేది నేను చెప్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.